హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, డైరెక్టర్ క్రిష్ గారు మనకు తెలిసి 'హరిహర వీరమల్లు' సినిమా ఆయన మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ సినిమా కాస్త కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో తప్పించేసుకున్నారు సార్. తప్పుకున్నారు సినిమా నుండి కూడా. ఈ సినిమా నుండి తప్పుకున్న తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఎక్కడ కూడా కనిపించడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. అసలెందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? ఇప్పుడెందుకు యాక్టివ్‌గా లేరు? కొత్త సినిమాలు అనౌన్స్ చేయడం గానివ్వండి, లేకుంటే ఈ సినిమా గురించి కూడా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఇది తప్పుకున్నానని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా అనౌన్స్ చేశారు. అసలెందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు? మరి ఇప్పుడేమైపోయారు? మీరేం చెప్తారు సార్? ఇక్కడ జరిగిందేమిటంటే 'హరిహర వీరమల్లు' కథ ఆయన ఒకటి రాసుకున్నాడు. ఇక్కడ ఏం రత్నం కూడా కథకుడే కదా! గనక ఆయన ఓ విధంగా అనుకున్నాడు. తర్వాత ఈ మన పవన్ కళ్యాణ్ కూడా కొంత స్టోరీలో ఇంటర్ఫియర్ అవుతాడు. ఇక్కడేమైందంటే బ్రహ్మాండమైన ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. 'హరిహర వీరమల్లు' కాస్ట్యూమ్స్ చూసారా? ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత శాతవాహన ఎలాగైతే కొంచెం దెబ్బతిన్నాడో క్రిష్, ఇది 'హరిహర వీరమల్లు'లో కూడా దెబ్బతిన్నాడు. దాంతో ఈయనకి కొంచెం రత్నానికి ఏంటంటే సందేహం, ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, హిట్ సినిమాలు. దాంతో ఆ సన్నివేశాలు కొంచెం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మలుచుకోమని చెప్పారు. మలుచుకోమని చెప్తే అది డైరెక్ట్ అనేవాడికి ఎవరికైనా ఈగో ఉంటుంది. ఈగో ఉన్నవాడు డైరెక్ట్గా పనికిరాడు. ఇప్పుడు రాజమౌళి కానీ, ఇప్పుడు ఎవరో మన అనిల్ రాఘవపూడి కానీ, వీళ్ళు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి మాట వింటారు, ఎవరి మాట చేయరు. వాళ్ళ మట్టుకు వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు మంచిగానే పని చేసుకుంటారు అన్నమాట. ఈయనకి కొంచెం ఈగో దెబ్బతిన్నది. ఇది ఎప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేరి పవన్ కళ్యాణ్కి అఖండ మెజారిటీ వచ్చినంత వరకు పవన్ కళ్యాణ్ మామూలు మనిషే కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ కంటే తారక్, చెర్రీ, ఇక్కడ బన్నీ వీళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు కదా. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి హఠాత్తుగా క్రేజీ పెరిగిపోయి ఉందో, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' ఉందనుకోండి, డెఫినెట్గా గ్యారంటీ చెప్తున్నమాట, కనీసం 500 కోట్లు ఆడుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మామూలు ఏదో మామూలు థర్డ్ గ్రేడో ఫోర్త్ గ్రేడో ఆర్టిస్టులు ఉన్నారంటే అది ఆగిపోతే మనకేమి, అది ఆడపోతే మనకేమి. ఇది అలా కాదు కదా. ఆనాడు తమిళనాడులో రజనీకాంత్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో అంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమాకి రోరింగ్ రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వస్తుందా రాదా, ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా తీసి పక్కనట్టయితే డెఫినెట్ అంటే ప్రాఫిట్ మాత్రం డెఫినెట్గా ఆడుతుంది. ఓవర్సీస్ మార్కెట్ కూడా ఎక్కువగా వస్తాయన్నమాట. ఇప్పుడు బహుశా హరీష్ శంకర్కో ఎవరికో ఈ బాధ్యత అప్పగించవచ్చు అని, అంటే కర్ణాకర్ణిగా వినిపిస్తుంది. అంటే వీళ్ళు మామూలుగా 5 రోజుల్లోనూ 10 రోజుల్లోనూ 'హరిహర వీరమల్లు' తీసేయాలి. తర్వాత ప్యాచ్ వర్క్ ఉంది దీనికి, ఉస్తాద్ భగత్ సింగ్కి, అది కూడా పూర్తి చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఆ 'ఓజీ' అనే సినిమాని ఆయన చేత మనం పూర్తి చేయించాలన్నమాట. 'ఓజీ' డైరెక్టర్ ఎవరు? సుజిత్ సాహో తీసినటువంటి డైరెక్టర్. అందువల్ల ఆయన ప్రాణసేవ ఆయనకు ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమాయే, రాజకీయాలే. ఆయన కూడా ప్రతిరోజు రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండే ఏర్పాటే చేసుకుంటున్నాడు. ఎలాగంటే పిఠాపురానికి ఏ వరాలు ఇచ్చాడో ఆ వరాలు ప్రారంభం అయిపోతున్నాయి. ఆయన తాలూకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇండస్ట్రీ మరి ఇప్పుడు పెట్టుకుంటారంటే నీకు కావాల్సినంత మెన్ ఇస్తానంటాడు. అది అక్కడ మెన్ ఉండరు, మన దాంట్లో అదృష్టం మెన్ ఉంటారు. అంటే పని వాళ్ళ వనరులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ, తక్కువలోనూ ఎక్కువ మంది ఉంటారు. కనుక ఏంటంటే రేపు పొద్దున్న పెద్ద కష్టపడవలసిన అవసరం మన పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ రాడు. ఉన్నది కరెక్ట్గా ఎక్కడదక్కడ కుదిరిందా లేదా, వాళ్ళకి మామూలుగా మినిమం ఫెసిలిటీస్ ఇస్తున్నామా లేదా చూసుకొని ఎగ్జిక్యూట్ చేసేస్తే చాలామంది ఉన్నారండి. ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు,
అన్నిటికి కూడా ఇప్పుడు మనం ఉద్యోగాలు లేకుండా సంవత్సరానికి 2 లక్షల మంది నిరుద్యోగులు ఉండిపోతున్నారండి. ఇప్పుడు 5 సంవత్సరాలకి 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. అందులో అర్హత ఉన్న వారు కనీసం 6 లక్షల మందినా ఉంటారు కదా. మరి వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా. అందుకే ఎవరికి ఉన్న ప్లాన్ వారికి ఉంది. డెఫినెట్గా హరిహర వీరమల్లికి వచ్చే పెద్ద నష్టం లేదు, కష్టం లేదు. అంటే మరి ఇక్కడ క్రిష్ అంటే రాధాకృష్ణమూర్తి క్రిష్ ఆయన కూడా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఉంటాడు. సినిమా ఆగిపోయిందా, పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోవడం అంటారు కదా. అందువల్ల ఇక నలుగురికి ముఖం చూపించడం కూడా కష్టం అయి ఉంటుంది. ఓకే సార్, అంటే డైరెక్టర్కి మనకు తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటాయి. ఇన్నాళ్ళు క్రిష్ గారి డైరెక్షన్లో ఆ సినిమా అంతవరకు ఒక 70% అలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కొత్త డైరెక్టర్ వచ్చారు కదా, వాళ్ళ అబ్బాయి ఏం రత్నం గారు వారి అబ్బాయి డైరెక్ట్ చేస్తా అంటారు. కరెక్ట్. ఇప్పుడు ఆ వేరియేషన్స్ ఏమన్నా కనిపిస్తాయి? అంటే క్రిష్ గారి విజన్, క్రిష్ గారి టెక్నిక్స్ ఒకలాగా ఉంటాయి, ఈయన విజన్ ఈయన టెక్నిక్స్ ఒకలాగా ఉంటాయి సార్. మరి అదేమన్నా అంటే ఇక్కడ నేను ఇందాక ఏం రత్నం గారి అబ్బాయి నుంచి చెప్పలేదంటే యాక్షన్ పార్ట్ కానీ కొంచెం థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ని ఒకవేళ హరీష్ శంకర్ షూటింగ్ చేయకపోయినా ఆయన తాలూకు కాంట్రిబ్యూషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏం రత్నం గారి అబ్బాయి కూడా డైరెక్షన్ చేస్తాడు. కంపేర్ టు ఇక్కడ టెక్నాలజీ, ఇక్కడ స్పీడు, ఇక్కడ వేగం, ఇక్కడ ఫైట్స్ కొంచెం అలవాటు పడి ఉండాలని నా ఉద్దేశం. తర్వాత ఇక్కడ పెద్ద దీనివల్ల నిలిచిపోయేది ఏమీ లేదు, బ్లాక్ అయిపోయినది ఏమీ లేదు, నష్టపోయేది కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రహ్మాండంగా ఉండొచ్చు, పండగ చేసుకోవచ్చు. అది నేను చెప్పి తెలుసుకున్నది. అంటే డైరెక్టర్ డిఫరెంట్ చేంజ్ అవ్వడం వల్ల సినిమాకి వచ్చే ఎటువంటి ప్రాబ్లం ఏముండదు, సినిమా క్వాలిటీ. అంటే ఇప్పుడు ఒకప్పుడు లవకుశ సి పుల్లయ్య గారు తీశారండి. తీసేస్తే బద్దంతరంగా ఆరోగ్యం బాగాలేదు. మా కొడుకు సిఎస్ రావు గారు తీశారు. మరి ఏ పార్టీ ఎవరు తీశారో ఎవరైనా కనిపెట్టగలరా? కనిపెట్టలేరు. అందువల్ల అభిరుచులు ఒకటైనప్పుడు వాళ్ళు సేమ్ టేస్ట్తోనే చేస్తారు. ఇప్పుడు ఆ కథ అంతా జీర్ణం అయిపోయింది ఎవరికి, మన పవన్ కళ్యాణ్కి. దయచేసి అయిపోయిన కథను తీసుకోవడానికి ఏముంది, వేగంగా షూట్ చేసేవాడు కావాలి, క్వాలిటీ కావాలి. అంటే ఇప్పుడు ఒక 30 రోజుల్లో 3 సినిమాలు పూర్తయిపోయినట్టేసి నేను ఆ ప్లాన్ చేసుకుంటాడు 10 రోజుల్లో. అలా కాకుండా అంతకుముందులాగా ఒక సీన్ అంతా కలిసి రాత్రి అంతా చేయడం అంటే కుదరదు. సినిమా ఫెయిల్ అయిపోద్దా, సక్సెస్ అవుద్దని తీసి పక్కన పెట్టండి, ఆ మాటలు పక్కన పెట్టండి. కానీ డెఫినెట్గా సినిమా సక్సెస్ఫుల్గా ఆడుతుంది. అది జగన్ చరిస్మా కనుక ఆ సినిమాకి వచ్చిన భయం లేదు. ఆ అభిమానులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.